Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల విషయంలో వైసీపీ వ్యూహం ఇదే. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తన మీద నిరాధార ఆరోపణలు చేస్తూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అదే పనిగా తప్పుడు వార్తలను వండి వారుస్తోందని ప్రెస్ మీట్లో ఆగ్రహించారు. 2 రోజులలో వారు తనకు క్షమాపణలు చెప్పకపోతే మాత్రం వారి మీద పరువు నష్టం దావా ఏకంగా 100 కోట్లకు వేస్తానని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అదానీ సంస్థల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో జగన్ 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారన్న తీవ్రమైన ఆరోపణలు గత కొన్ని రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది. రేపో మాపో జైలుకు అని కూడా అంటోంది. దాంతో జగన్ మీడియా సమావేశం పెట్టి అసలు ఒప్పందాలు ఎలా కుదిరాయి అన్నది పోసగుచ్చినట్లుగా తనదైన వెర్షన్ వినిపించారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని, ఏపీకి 1000 కోట్లలో సంపదను ఈ విధంగా క్రియేట్ చేస్తానని చెప్పారు. తాను మంచి పని చేస్తే మెచ్చాల్సింది పోయి ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శలా అని ఆయన మండిపడ్డారు. తన పేరు ఎక్కడా అమెరికాలోని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఛార్జ్ షీట్లో లేదని ఆయన అన్నారు. అయినా తన మీద అదే పనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందువల్ల మీడియా మీద పరువు నష్టం దావా వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు 2 బిగ్ మీడియా హౌస్ మేనేజ్మెంట్ మీద ఈ పరువు నష్టం దావా ఉంటుందని అన్నారు. ఇదంతా సరే అనుకున్న జగన్ మీద అదే పనిగా ఇవే ఆరోపణలు చేస్తున్న ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల లేటెస్ట్గా మరింత తీవ్రంగా ట్వీట్ చేస్తూ జగన్ ముడుపులు తీసుకున్నారు అన్నట్లుగానే మాట్లాడారు. ఆమె జగన్ విషయంలో ఆయన అవినీతి చేశారు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద పరువు నష్టం అని గర్జించిన జగన్ తన సొంత చెల్లెల విషయంలో ఏం చేస్తారన్న చర్చకు తెరలేచింది. దీని మీద రాజకీయ విశ్లేషకులు అయితే జగన్ ఈ విషయంలో గట్టిగా ఉంటే కనుక మొదట పరువు నష్టం దావా వేయాల్సింది సొంత చెల్లెల మీదనే అంటున్నారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని కదా జగన్ దావా వేస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. మరి మీడియా మీద వేసే ముందు అదే పనిగా జగన్ మీద ఆరోపణలు చేస్తున్న షర్మిల మీద వేసి అక్కడ నుంచే పరువు నష్టం దావా ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని అంటున్నారు. మరి జగన్ ఈ పని చేస్తారా అన్నదే చర్చగా ఉంది. జగన్ అయితే ఏపీలో కాంగ్రెస్ అన్న పార్టీ ఉందని గుర్తించడం లేదని అంటున్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్కరూ షర్మిల చేసే ఏ కామెంట్ మీద ఇటీవల కాలంలో స్పందించడం లేదని కూడా గుర్తు చేస్తున్నారు. తాము ఏ చిన్న కామెంట్ చేసినా దానిని పట్టుకుని ఆమె మరింత రచ్చ చేస్తారని, దాంతో ఆమెకు మరింతగా ప్రాచుర్యం కల్పించడమే అవుతుంది అన్న పద్ధతిలో వైసీపీ ఉంది. తాము కనుక ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే అవి రాజకీయంగా వైసీపీకే ఇబ్బందిగా మారి ఆమెకు ప్లస్ అవుతుందని కూడా ఆలోచించి మరి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కనుక చూస్తే షర్మిల మీద జగన్ ఏ విధంగా దావా వేసేది ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ వేస్తే కనుక సొంత చెల్లెల మీద కోర్టుకు వెళ్లారని కూడా ప్రత్యర్థులు దానిని మరింతగా కెలికి వదిలిపెడతారు. అది కాస్త బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు. అందువల్ల షర్మిల ఎంతలా రెచ్చగొట్టినా, ఎంత ఘాటు విమర్శలు చేసినా వైసీపీ నుంచి అయితే ఏ విధమైన రియాక్షన్ ఉండదనే అంటున్నారు. మరి షర్మిల ఊరుకుంటారా, లేక ఎంతకంటే ఘాటుగా మాట్లాడి ఏదో స్థాయిలో వైసీపీ రియాక్ట్ అయ్యేలా చూసి అక్కడ పొలిటికల్గా తాను సక్సెస్ అవుతారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.